ఇక డీటెయిల్స్ చూస్తే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ మారుతున్న తరుణంలో కేటీఆర్ వంటి బీఆర్ఎస్ కీలక నేతలు పదే పదే ఆయన రాజకీయ అస్తిత్వాన్ని ప్రశ్నించడంపై పోచారంలో అసహనం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తాను ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనో స్పష్టత లేదంటూ వస్తున్న విమర్శలకు తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే ఆయన తరచూ కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని కేసీఆర్ తో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు తనతో పాటు తన తనయుడి రాజకీయ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు దూరమైనప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, స్థానిక సంస్థలపై ఆయన గలం విప్పుతుండటం రాజకీయంగా ఆయన భవిష్యత్తు ప్రయాణం ఏ వైపునకు సాగుతుంది అనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కొంతమంది. అందులో ప్రధానంగా ఈ రోజు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పదే పదే కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తను ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది ఒక రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే పోచారం పదే పదే ప్రభుత్వం పైన విమర్శలు చేయడంతో అసలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో తను కీలక పాత్రలో ఉన్నారు, స్పీకర్ గా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో తనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా కేటాయించారు కేసీఆర్. ఇదే విషయాన్ని పదే పదే మొన్న కార్యకర్తల సమ్మేళనంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, పోచారం పదే పదే ప్రభుత్వంపై విమర్శలు మాత్రం చేస్తూనే ఉన్నారు. ఇన్ని మధ్య కూడా మనం చూసుకోవచ్చు, కార్యకర్తల సమ్మేళనంలో కేసీఆరే తనను ఒక గొప్ప నాయకునిగా చెప్తూనే, పొగుడుతూనే అటు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చింది అంటూ తను తెలుపుతున్న పరిస్థితి. అన్నం పెట్టిన కేసీఆర్ ని నేను ఎలా మర్చిపోతాను, నా నియోజకవర్గం బాన్సువాడ అభివృద్ధికి కేసీఆరే సహాయం చేశారు, కేసీఆర్ ద్వారానే బాన్సువాడ అభివృద్ధి చెందింది అంటూ బాన్సువాడ అభివృద్ధి కోసమే, బాన్సువాడ ప్రజల కోసమే నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. 100 కోట్లు ఇస్తా అన్నారు అభివృద్ధి కోసం, అలాంటిది 30 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటూ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఎవరు కూడా నా ఫోన్లు ఎత్తడం లేదు. ఎంతమందికి ఫోన్లు చేసినా ఒక సీనియర్ నాయకునిగా ఉన్నాను, అది కూడా కాంగ్రెస్ పార్టీలో 100 కోట్లు అభివృద్ధి పనుల కోసం ఇస్తానంటేనే చేరాను తప్ప కాంగ్రెస్ పార్టీ కండువ కూడా ఎక్కడ నేను కప్పుకోలేదు, జాతీయ జెండా కప్పుకున్నాను. ఆ సందర్భంగా అభివృద్ధి నియోజకవర్గం అభివృద్ధి కోసమే జాయిన్ అయ్యాను తప్ప అమ్ముడు పోలేదు, నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు, డబ్బుల కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ, కేసీఆర్ హయాంలోనే బాన్సువాడ అభివృద్ధి చెందిందంటూ, అన్నం పెట్టిన కేసీఆర్ ని ఎలా మర్చిపోతాను అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే, మరోపక్క నిన్న కూడా అదే అంశం పైన మరొకసారి పోచారం చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీలో, అటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పోచారం అడుగులు ఎటువైపు అనే సందేహం కూడా లేవనెత్తుతున్నారు. అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ప్రధానంగా మనం చూసుకోవచ్చు రవలి, గూడెం మైపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టుగానే వచ్చి తను మళ్ళీ న్యూట్రల్ గా బీఆర్ఎస్ పార్టీతోనే హరీష్ రావుతో కార్యక్రమాల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనే తిరుగుతున్నారు. తను కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో తను కూడా ఒకడు. కానీ గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ యథావిధిగా బీఆర్ఎస్ పార్టీతోనే కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నే పట్టించుకుంటున్నాడని తన మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరొకసారి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేనే. పోచారం పైన విమర్శలేమో కానీ పోచారమే నేరుగా ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన, మంత్రుల పైన రోజుకో వ్యాఖ్యలు చేస్తూ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మిగిలారు. అంటే బీఆర్ఎస్ పార్టీని వీడిన పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఇంకేదైనా రాజకీయంగా తన అడుగులు ఎటువైపు అనేది మాత్రం తన కుమారుడైన భాస్కర్ రెడ్డి కోసమే రాజకీయంగా భవిష్యత్తులో తనకు ఎమ్మెల్యేగా నిలబెట్టాలి, రాజకీయ వారసుడిగా ప్రకటించాలనే ఉద్దేశంతో
పోచారం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మొత్తానికి అంటూ కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నేపథ్యంలో పోచారం కాంగ్రెస్ పార్టీని మరి వీడనున్నారా? కాంగ్రెస్ పార్టీలో తను చేస్తున్న వ్యాఖ్యల్ని అధికారంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటూ తన సోదరుడైన కొండలరెడ్డిని పంపి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలాగా ఏర్పాట్లు చేశారు తప్ప నేను ఎక్కడ ఎవరికి డబ్బుల కోసం అమ్ముడుపోలేదు, కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు ప్యాకేజీల కోసం నేను వెళ్ళలేదు. ఇదే అంశాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా నేరుగా ఒక సందర్భంలో డైరెక్ట్ అడిగాను కూడా, మీరేమైనా నాకు డబ్బులు ఇచ్చారా, మీ కాంగ్రెస్ పార్టీలో నేను చేరానా, ఎందుకు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి అమ్ముడుపోయిన వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు అంటూ మీరిచ్చిన మాట ప్రకారమే 100 కోట్లు ఏదైతే అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గం కోసం ఇస్తానన్నారో అవి కూడా ఇవ్వలేదు. అలాంటిది మీరు 30 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు నా అభివృద్ధి పనులు నా నియోజకవర్గంలో ఎక్కడక్కడ పెండింగ్ లో పడ్డాయి, వాటి కోసం అడిగితే ఏ మంత్రి రెస్పాండ్ అవుతలేడని పోచారం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం పైన నిన్న కూడా మాట్లాడుతూ నేనేం తప్పు మాట్లాడలేదు అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన తను చేసిన వ్యాఖ్యల్ని కూడా సమర్థించుకుంటున్నారు. నేను తప్పు మాట్లాడలేదు, ఎవరికి అమ్ముడుపోలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అడిగానని. థ్యాంక్ యూ శేఖర్.